హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ వీడియో. స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే మన లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ పరిచయమైన స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సో అలాంటి స్కూల్ ఫ్రెండ్స్ 5 కాదు 10 కాదు, ఒక 25 సంవత్సరాలు, దాదాపు 25 ఇయర్స్ తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాము. సో ఈ బ్యాచ్ 1999 బ్యాచ్ అంటే అప్పుడు నేను ముట్టలేదు అనుకో. సో అప్పటి బ్యాచ్ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నారు. ఇది చెన్నూరు మండలంలోని దుబ్బపల్లి స్కూల్ బ్యాచ్. సో నాది కూడా అదే స్కూల్, 10th వరకు అక్కడ చదువుకున్నాను. 20 సంవత్సరాలతో కలిసినప్పుడు వీళ్ళు చెప్పిన మెమోరీస్, వీళ్ళు వాళ్ళ గురువులకు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, వాళ్ళు సన్మానించిన తీరు కానీ, గుర్తు చేసుకున్న మెమరీస్ కానీ అన్నీ చాలా బాగా అనిపించినాయి నాకైతే. సో మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్నంత సేపు మీ స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో లేట్ చేయడం, వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ స్టార్ట్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అది 7th క్లాసు, ల్యాబ్ సైడ్ 6th క్లాసు, మిగతా క్లాస్ ఇక్కడ ఈ బోర్డులో, ఆ బోర్డులో అదే ఇది ఇలా 3 4 వచ్చాయి. ఇక్కడ బయట 2 3 ఉండే, అది 7 అవుతుంది. ఏ మూలనో ఇది 6, అది 7. లాస్ట్ మళ్ళీ షిఫ్ట్ మనం 8కి వచ్చినాం. అది నాకు రైట్, అది నాకు గుర్తు. అలానే బీరోలు ఉండేది, ఇది ఆఫీస్ రూమ్. అలా బీరోలు కూడా ఉండే, అలా ఇది ఆఫీస్ రూమ్. ఇక్కడ సార్లకు ఛాయ్ పెట్టేది, లేకుంటే మనం తాగేది, లేకుంటే లేదు, లేకుంటే మనం తాగేది, లేకుంటే లేదు. ఏమున్నది అక్కడ సాంగ్ పాట పాడేది, ఏదో ప్రోగ్రామ్ పెడితే ఏమున్నది అక్క అన్న సాంగ్ పాడి నాకు అది ఇంకా గుర్తుంది. ఇక్కడ నిలబెట్టేదిరా, ఇక్కడ నిలబెట్టి మస్తు కొట్టేది ఒక్కొక్కరిని. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మంచి వచ్చిన స్కూల్కు వచ్చినప్పుడు ఈ స్కూల్ చూస్తే కూడా బాగా చేసిందిరా. ఎందుకంటే అప్పుడు మన బాల్యంలో విద్యాభ్యాసం అంతా ఈ రెండు బిల్డింగ్ లో నడిచింది కదరా. మనకు అన్నం పెట్టిన 2 పార్ట్ ఇది మర్చిపోవద్దు, అసలు చాలా బాధ చేసింది. మనం ఉన్నది ఎక్కువ అలా 2 దఫాలుగా అది 8th క్లాస్ రా. ఇక్కడ కిటికీ నుండి చూసేది జనాలు సార్, ప్రతాప్ రెడ్డి సార్ వచ్చేది. నేను మెమోరీ అంటే ఆ కిటికీ, అక్కడ ఉన్న కిటికీ. ఇక్కడ వెంకటేశ్వర కూర్చుంటే అటు అక్కడ జనాలు సార్ వస్తాడా లేదా అని అక్కడ చూసేది. ప్రతాప్ రెడ్డి సార్ వచ్చిండు అంటే అందరికి చెంపదెబ్బలు వాయించాల్సింది. రెడీ ఉండేది మనం అసలు మస్తు అనిపించేది. గమనించేది ఒక్కొక్కరు ముక్కు పట్టి ఇట్లా కొట్టడం, ఆడోళ్ళు మెల్లగా చంపుడు మస్తు అనిపించేది నాకైతే. నేనైతే మస్తు కొట్టిర్రా. మంచి అనిపించేది రా, అది స్వీట్ మెమరీస్ అవన్నీ. కానీ అందరికి టచ్ ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసి ఒకసారి నేను అందరికి కవర్ చేస్తా, అందరికి ఫోన్ చేస్తా. అంటే మాక్సిమం ఉన్నాయి, సార్లు అయితే మన రమణ సార్ కాంటాక్ట్ ఉంటారు. ఒకసారి ఫోన్ చేసినా ఉన్నాయి రవే అన్నాడు. సో ఆయన ఫోన్ చేస్తా, మిగతా మన క్లాస్ చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారు. కొంత చెన్నూరులో ఉంటాడు సార్, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. చాలా ఉన్నాయి, మొత్తం మ్యాక్సిమం ట్రై చేద్దాం దొరకబట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, మా పూర్వ పాఠశాల ఇది చాలా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ ఎట్టి పరిస్థితులైనా ఎంత ఏదైనా మా ఫ్రెండ్స్ ప్లస్ మా పూర్వ ఉపాధ్యాయులందరితోటి ఇక్కడ దూనపల్లి గ్రామంలో మా పాత పాఠశాలలో ఇదే ప్లేస్లో మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలనుకుంటున్నాం. ఘనంగా నిర్వహిస్తాం. ఇక్కడికి వచ్చే వరకు మాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. కాబట్టి బాగా ఎమోషన్ అయింది ఇక్కడ చూసేసరికి. ఒకసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా ఇస్తాం. ఓకే.
పిల్లగా అరరే పిల్లగా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావా కానకపోతుంటావా నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావా సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సిద్ధరాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. బాయ్స్ కూడా నెక్స్ట్ ఉంటది డాన్స్. రెడీ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా నీకు దూరం వస్తావురో నువ్వు ఎడక వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో చెప్పాలి. శ్రీనివాస్ బాగుందా? చూడకుండా ఒక్కసారి బాయ్స్ వస్తారా? ఒక్క నిమిషం 1 minute రండి. అయినా ఇదా ఏం కదా రమేష్, శ్రీనివాసు, ఐలయ్య ఈ ముగ్గురు సహకారంతోనే ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా సాధించగలిగినాం. ఎంత చదివినా అన్ని దెబ్బలు కూడా తిన్నా. చదువుకు నేను అంటే జాబ్ కొట్టలేకపోయినా కావచ్చు, బిజినెస్ లో మాత్రం మంచి సక్సెస్ఫుల్ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు చూసిన స్కూల్కి ఇప్పుడు స్కూల్కి చాలా డెవలప్మెంట్ అయింది. అందుకు తగ్గట్టు పిల్లలు కూడా చాలా మంచిగా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఉన్నది. నా మిత్రులు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెవెంత్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాం. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ నాకు 2000 నాకు మ్యారేజ్ అయింది. చిన్న బచ్పన్ మ్యారేజ్. అది చెప్పాలి నేను యాక్చువల్లీ. సెవెంత్ క్లాస్ 2000 ఫిబ్రవరి 9కు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నా ఫ్రెండ్కి వచ్చాను సార్, అందరూ వచ్చారు. అయిపోయిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది కదా, పెళ్ళి అయిపోయింది, ఇంట్లో ఫోర్స్ ఇంకేం చదువుతాం మాకేం చదువుకోవాలనే ఒక ఆలోచన బాగుంటుండే. అట్లనే సంవత్సరం వేస్ట్ అయిపోయింది. సంవత్సరం వేస్ట్ అయిన తర్వాత మాకు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పి మన జనార్దన్ సార్
వెంకటరమణ సార్తో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సారు మమ్మల్ని పర్సనల్గా నన్ను కలవమని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. అప్పుడు మాకు గురుకులాల మీద ఎలాంటి అవగాహన లేకుండే. సార్ ఏం చేసి వెంకటరమణ సార్ గారు ఏం చేసిందంటే ఆయనే స్వయంగా తెలుసుకొని వచ్చి అప్లై చేసి మా కొరకు మమ్మల్ని ఆదిలాబాద్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించుకొని తీసుకొని రావడం జరిగింది. మేము 16 మంది పోయినాం అక్కడికి. అందులో మేము ముగ్గురం ఏపీ రెసిడెన్షియల్ బెల్లంపల్లిలో సీట్ రావడం జరిగింది. మళ్ళీ నేను ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసిన 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో ఫిజికల్ కెమిస్ట్రీలో నేను జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ 2 years కంప్లీట్ అయింది. రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి, అప్లై చేయడం జరిగింది. 2014లో నా అపాయింట్మెంట్ జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గురువు అనే మీనింగ్ కి అర్థం తెలుసుకొని ఈ రోజు గురువులని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా చదువుకోవాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి అని అంటారు. సార్లు కొడుతున్నారని ఇప్పుడు ఈ రోజులలో చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అది తప్పని నా అభిప్రాయం. మేము కూడా చిన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాం. ఒక సంఘటన అయితే జనార్దన్ సారు మేము రోడ్డు పంట వెళ్తుంటే ఒక వ్యక్తి అడిగింది, ఏం సార్ మీరు ఏం చదువు చెప్తున్నారు, పిల్లలకి ఇట్లా ఇస్తారు అని సార్తో చెప్పాడు. చెప్పగానే ఇక మేము వెళ్ళిపోయినాం. పొద్దున రాగానే సారు సైకిల్ తీసుకొని వస్తుండే, సైకిల్ తీసుకొని వచ్చిండు. ఇక పిలిచిండు మమ్మల్ని అందరినీ లైన్ బట్టి ఒక్కొక్కరిని కొడుతుంటే మేము ఎనుకున్న నవ్వుతుంది. వాని మూమెంట్ చూసి మాకు ఎనుకున్న వాళ్ళకు నవ్వొస్తుంది. కానీ నాకు కూడా దెబ్బలు అయితే అని నాకు మర్చిపోయి ముందని కొడుతుంటే నవ్వుతున్నాం మేము. ఇక అప్పుడు ఒక్కసారి దెబ్బలు తిన్నాం సార్లతోటి. మనం బాగుపడడం కోసమే, మనకు మంచి నేర్పడం కోసమే సార్లు కొడతారు తప్పితే మనలో ఏ విధంగా కోపం కానీ ద్వేషం కానీ లేదు. అలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు. అసలు ఏమీ ఆలోచన ఉండదు, అన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అసలు ఫ్రెండ్స్ కలుసుకోవడం అనేది జీవితంలో చాలా గొప్ప విషయం. అసలు ఫ్రెండ్స్ కానీ గురువులను కానీ కలుసుకోవడం, వాళ్ళకు చూసినప్పుడు కలిసే ఆనందం, వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. చాలా సహకారంతో మాకు ఇంత మంచి అవకాశం. ఎంతో మందికి విద్య నేర్పారు. వాస్తవానికి ఇట్లాంటి విద్యను ఒక సక్సెస్ రేట్ కావాలంటే ఒక జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను జాబ్ చేస్తున్నాను, కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ చెప్పిన విధంగా ఆల్మోస్ట్ నేను చూశాను. నాకు ఒకటి పెద్దగా బాధ అనిపించింది. 2 ఫ్రెండ్స్ చనిపోయింది అన్నప్పుడు కూడా మౌనం పాటించేటప్పుడు కూడా నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మన విద్యార్థులు అందరూ బాగుంటే నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ అనేటోళ్ళు గొప్ప స్థాయిలోనే చూడాలనుకుంటా. నేను గొప్పగా చదివినని నేను చెప్తలేను. నేను ఆల్మోస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఒక 10, 20, 30 రోజులు స్కూల్కు రావచ్చు. నేను సార్కు చాలా భయపడేది. అది వెంకటరమణ సార్కు అండ్ జనార్దన్ సార్ అయితే చాలా వరకు లెక్కలంటే నాకు రాకపోయేది. అప్పుడు సారు ప్రతిసారి ఒక లెక్కకు 2 దెబ్బలు అంటే నేను అనుకునేది నాకు ఏ లెక్క రాదు, 30 లెక్కలకు 60 దెబ్బలు అంటే అలా స్కూల్ బంద్ చేయాలి. అక్కడ మౌరీల కాడ అక్కడ ఇక్కడ ఉండేది. ఆ సంతోషాన్ని ఎన్ని కోట్లు పెట్టుకున్నా కొనుక్కోను. ఇప్పుడు డిగ్రీ దాకా అటు ఇటు నెట్టుకొచ్చి అపోలో సూపర్వైజర్ అయ్యాను. నేను సభాముఖంగా చెప్తున్నా, వీళ్ళందరి కృషితోనే నేను ఈ గొప్ప స్థాయికి ఎదిగాను. చదివే అనేది గొప్పది కాదు. ఇంతగా ముందు సంతు చెప్పిండు, సంతుగాడు నేను బిజినెస్ లో రాణించిన. నాకు అప్పుడు ఎంత సంతోషం వచ్చింది అంటే అంత సంతోషం వచ్చింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత మంచి 25 సంవత్సరాల తర్వాత ఈ లైఫ్ అనేది మళ్ళీ రాదు. ఎప్పుడు రేపు ఉంటామో పోతామో తెలియని జన్మ ఇది. ఆల్మోస్ట్ మనకు గురువులు ఎంతో విద్య నేర్పిండ్రు. ఒక జాబ్ చేయాలనేదే కాన్ఫిడెంట్ కాదు, మనిషి సక్సెస్ అయిందా కాలేదా అనేదే ఇంపార్టెంట్. ఈ స్కూల్లో 7th వరకు చదువుకున్నాను. జనార్దన్ సార్ గారు చెప్పేది కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ గుర్తు. నాకు చదువు అవ్వలేనంత బాగా నేను వెనకంటూ చేయకుండానే కష్టపడుతూ ఇప్పటి వరకు అయితే ఈ స్టేజ్లో ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు, నా ఉపాధ్యాయులకు నమస్కారం. ఇప్పుడు మీరు ఈ పాఠశాలలో ఎట్లయితే చదివి వెళ్ళినరో నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకోవడం జరిగింది. ఇంకా విద్యాపరంగా చూస్తే ఈ పాఠశాల ఇప్పుడైతే ఏదైతే కూలిపోయే పాఠశాల మాతోటి ఓపెన్ అయింది ఇక్కడ. ఇక ఆయన నాకైతే ఆయన చెప్పింది. విద్యార్థుల్లో కూడా
గురువు అంటే ప్రేమాభిమానాలు కోల్పోయిండు. ఒక చదువు ఎప్పుడు వరకే గురువు, బయటకు వెళ్తే అది విలువే లేదు. ఎక్కడైనా గురువు మీకు కలిస్తే కనీసం పలకరింపు చేయండి. మీరు నమస్తే పెట్టకపోయినా బాధలేదు, సార్ బాగున్నారా అని అడగండి. అంటే అప్పుడు అక్కడ గురువు ఏం చేస్తాడు, పొంగిపోతాడు. మనకు జెండా వందనాలు వచ్చిందంటే ఒక పండుగలాగా ఉండేది. ఇంకా మన ప్రోగ్రాం పండుగ, ఇళ్ళల్లో పండుగ చేసుకుంటే ఏ విధంగా ఇళ్ళకి ముగ్గులు వేసుకొని చేసుకుంటామో మన స్కూల్ క్యాంపస్ కూడా ఆ విధంగా రాలేకపోతే ఆ దర్జా కానీ వీళ్ళు వచ్చే రకం కానీ ఇద్దరు పిల్లలు ఇలా జంట కట్టుకుని పోతా ఉంటే ఎంత ఆనందంగా ఉండేదంటే చెప్ప. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని ఈ విధంగా ఆదరిస్తున్నారంటే ఆ రోజులలో కూడా వండర్గా ఉంది. మన 25 సంవత్సరాలు 26 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. సో అందరికి కూడా మరి ఎప్పుడైతే ఈ గేట్ లోపలికి ఎంటర్ అయ్యామో మాకు కూడా 25 సంవత్సరాల తర్వాత ఆ వైబ్రేషన్స్ అన్ని నాకు కూడా సేమ్ అదే విధంగా ఆటోమేటిక్ వచ్చేసి ఈ రూములన్నీ కూడా చూశాను నేను రాగానే. ఇది హెచ్ఎం సార్ రూము, ఇది 7th క్లాసు, ఇది 8th క్లాసు. ఆ ఫీల్ వేరుంటుంది. ఎందుకు వేరుంటుందంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు ఎట్లా గుర్తొస్తాయో, మేము పనిచేసిన పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన అనుభవాలన్నీ మళ్ళీ గుర్తొస్తుంటాయి, రిపీట్ అవుతుంటాయి. సో ఒక రకమైన ఫీలింగ్. మా మేడం కూడా అన్నది, ఏంది నువ్వు వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఏంటి. అలాగే ఇంత బాగా స్టేజ్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు అనుకున్నాను. ఆ ఫ్లెక్సీ కానీ మెమోటోస్ కానీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో పిల్లలంతా కూడా దాదాపు 40 మంది అనుకున్నట్టున్నారు, మీరంతా దాదాపు 35 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇప్పటి మీ పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కొన్ని పాఠశాలలు ఉండేవి, అంత అవేర్నెస్ లేకపోయేది, టీవీలు తక్కువ ఉండేవి, ఫోన్లు అసలు లేకపోయేవి. కాబట్టి ఆ స్టూడెంట్ అంతా ఎక్కడ గడుపుతాడు, ఇక స్కూలు, సార్లు, పేరెంట్స్, ఇదే మైండ్ తిరిగేది, ఇంకా వేరే లోకం ఉండకపోయేది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ అట్లా కాదు. మీరు చూస్తుంటే మీ అందరు కూడా పిల్లలు ఉన్నారు, ఈ మొబైల్ వాడకం ఎక్కువ అయింది, ఇన్స్టాగ్రామ్లు ఎక్కువ అయినాయి. కొంత జాగ్రత్త పెట్టాలి మీ పిల్లల మీద. తెలియకుండానే వాళ్ళు వేరే వాటి వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అట్లా అట్రాక్ట్ కాకుండా చూసుకోండి. మరి ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే అసలు మీరేనా ఇలా నేను పాఠం చెప్పినా అన్న అనుమానం నాకు కలుగుతున్నది. అంటే అంత ఉన్నత స్థాయికి ఎదిగింది మీరు. మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ యాటిట్యూడ్ కానీ. మనం అంటున్నాం స్టార్ యాంకర్ ఎవరు, సుమనా కాదు, మన రోజా. స్పాట్లో డెసిషన్ తీసుకొని మాట్లాడుతుంటే అసలు మా రోజానేనా? అరే క్లాసులు ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా తలకు కింద వంచుకొని మా క్వశ్చన్ వేసినప్పుడే ఆన్సర్ చెప్పి ఈరోజు ఇంత స్టేజ్ మీద ఇంత మాట్లాడుతుంటే అది చాలా అభినందించవలసిన విషయం. ఈ బ్యాచ్ను మించినటువంటి బ్యాచ్ లేదనిపిస్తుంది. మీ అందరి భావాలు పంచుకోవడం చూస్తుంటే మీరు ఆ కాలంలో మంచి క్లెవర్ స్టూడెంట్గా భావించడం జరుగుతున్నది. ఎందుకంటే అందరూ మంచి స్థితిలో ఉన్నారు. చదువుకున్న ప్రతి వాళ్ళకు ఉద్యోగం వస్తుందని మనం చెప్పలేం, ఉద్యోగం వచ్చిన ప్రతి వాళ్ళు తెలివైన వాళ్ళు అని చెప్పలేం. ఉద్యోగం అనేది వేరే టాపిక్, చదువు అనేది విజ్ఞానానికి, సంస్కారానికి సంబంధించినటువంటి టాపిక్. ఎవరు వస్తారా అంత దూరం నుండి పనులను పక్కన పెట్టి, ఎవరు రారు అని వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలా ఉంటారు. అలాంటి మాటల్ని కూడా పట్టించుకోకుండా ముందుబడి ప్రతి ఒక్కొక్కరికి ఫోన్ చేసి, ఫోన్ నెంబర్స్ కనుక్కొని ఫోన్ చేసి అందరికీ రమ్మని ఒప్పించి ఆ ముందుబడిన ఐలయ్యకి, శ్రీనుకి, తనకి సాయం చేసిన రమేష్కి, ఇంకా వాళ్ళ సహాయం చేసిన స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. 7th క్లాస్లో ఎలా ఉన్నామో మనము, నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, నేను ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాను. ఆనాటి జ్ఞాపకాలతో ఈరోజు కూడా జోడించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలిసినందుకు. మా కోరికను మన్నించి వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురువుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కొటేషన్స్ చెప్పినా, ఎంత చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే
గురువుని మించిన దైవం లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే అమ్మ నాన్నల తర్వాత మనం అంత గొప్ప స్థానం ఇచ్చాము అంటే అది గురువులకే. పిల్లలు సంతోషిస్తే తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారో పిల్లలు బాగుపడితే అలాగే సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది గురువులే. అలాంటి గురువులకి నా వందనాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాము. చాలా థ్యాంక్స్ అందరికీ. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నేను ఒక ఫోటోగ్రాఫర్ అయినా, అంటే ఇట్లా వీడియో తీద్దామని ఏం ప్లాన్ లేకుండే. సో అక్కడ వెళ్ళిన తర్వాతే ఇలా ఒక వీడియో తీస్తే బాగుంటుందని అక్కడక్కడ అనుకున్న కాన్సెప్ట్ ఇది. సో ఈ ప్రోగ్రాంలో మాత్రం నేను ఒకటి గమనించింది ఏంటంటే, వాస్తవాన్ని చెప్పాలంటే అప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ గురువులకు ఇచ్చిన రెస్పెక్ట్ మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్లో అంతేం కనిపించలేదు. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. వీడియో చూస్తున్న అంతసేపు మీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి. సో పర్సనల్గా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను వీడియో ద్వారా. నా స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు రా? సో కలిసి చాలా రోజులు అవుతుందా, మనం కూడా ఇలా ఒకటి గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేద్దాం. సో నా ఫ్రెండ్స్ ఎవరన్నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్ ఫ్రెండ్స్ కానీ వీడియో చూసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. సో మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.